హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అయితే తెలంగాణలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఈ రోజేమో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి రేపటి నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఈ ఎగ్జామ్స్ లో ఇప్పుడు కొత్తగా రెండు కొత్త రూల్స్ పెట్టారు. అవేంటంటే 5 minutes తర్వాత కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చి స్టూడెంట్స్ ని లోపల ఎగ్జామ్ కి అలౌ చేస్తున్నారు. చాలా మంది ఫీజు కోసం ఇబ్బంది పెడుతూ ఫీజు కట్టని వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్ కి అలౌ చేయరు. అలాంటి వాటికి కొత్త రూల్ పెట్టారు. ఒకరికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే TSBI నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని ప్రింట్ తీసుకొని మీరు వెళ్ళి ఎగ్జామ్ లో కూర్చోవచ్చు. అయితే ఈ యొక్క కొత్త రూల్స్ కి స్టూడెంట్స్ లో పేరెంట్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో తెలుసుకుందాం. సో ఎగ్జామ్ ఎలా నడిచింది, ఈ రోజు ఏం సబ్జెక్ట్, రెస్పాన్స్ ఎలా ఉంది? సాంస్క్రిట్ రెస్పాన్స్ మంచిగానే ఉంది. బాగా రాసాను. పేపర్ ఈజీగానే వచ్చిందా? ఈజీగానే వచ్చింది. ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది మీకు? మంచిగా ఇస్తున్నారు. మంచిగా ఇస్తున్నా ప్రిపరేషన్ అంతా. వాళ్ళు ఓకే కదా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు. 5 minutes అయితే మనం ఇవ్వాలి. వాళ్ళు లేట్ ఎందుకంటే ట్రాఫిక్ సిచ్యువేషన్ బట్టి మనకి మినిమం 5 minutes ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ప్లస్ అదొకటిని డైరెక్ట్ ఫీజు గురించి చెప్పారు. ఫీజు గురించి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దాని మీద మరి అప్పుడు ప్రిన్సిపల్ సైన్ కావాలి కదా, ప్రిన్సిపల్ సైన్ కావాలి, స్టాంప్ కావాలన్నారు. మరి ఈ ఫీజు డిక్లరేషన్ వల్ల మళ్ళీ ఇక్కడైనా ఆపేస్తున్నారు. ఎక్కడైనా ఆపేస్తారు కదా మేడం, కంపల్సరీ సైన్ కావాలి. మళ్ళీ అలాంటప్పుడు వితౌట్ సైన్తో డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని చేస్తే మేము స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఫీజు కడితేనే వాళ్ళు మెమో ఇస్తారు. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్స్ మాత్రం వాళ్ళు సైన్ లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. సో మీరు ఇలా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చినా గానీ అది ఇంకా ఫెయిల్యూర్ అన్నట్టు. ఎలాగైనా మీరు మళ్ళీ కాలేజ్కి వచ్చి సైన్ పెట్టించుకుని ఎగ్జామ్ అలౌ చేస్తున్నారంట. ప్రిన్సిపల్ సైన్ కంపల్సరీ అంట.